అందరికీ నమస్కారం. నా పేరు రియా. జనసేన పార్టీ వీర మహిళ పాలకొల్లు నియోజకవర్గం. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి, ఆపై లడ్డూ పాపంలో భాగమైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప, మన దగ్గరికి దేవుడు వచ్చేలాగా పాపపు ఆలోచనలు మనం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి చెయ్యని పాపమే లేదు. ఆయన ఎటువంటి పాపాలు చేశాడు అనేది గడిచిపోయిన గత 5 ఏళ్లలో మనం చూసాం. ఇంటి ముందు సెటప్ వేసేసుకొని 5 నిమిషాలు కూర్చొని ప్రజల్ని మప్పి పెట్టేసి, నేను పరమ భక్తుడని రుజువు చేయడానికి నానా కష్టాలు పడి ప్రజల సొమ్ము 4 కోట్లు మింగేశాడు. ఇంతటి పాపం చేస్తున్న అతన్ని దైవం చూస్తూ కూర్చోదు కదా, ఊరుకోదు కదా. దైవం ఎక్కడో ఉండదు, మనిషి రూపంలోనే ఉంటది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విషయంలో అది ఖచ్చితంగా జరిగింది. ఎలా అంటారేమో, ఒక్కసారిగా ఇన్ని పాపాలు తట్టుకోలేక దైవం తీసుకున్న నిర్ణయం 151 సీట్లు ఉన్న వ్యక్తిని ఒకేసారి భూస్థాపితం చేసే విధంగా 11 సీట్లకి ప్రజల రూపంలో శిక్షించేసింది. పోనీ అక్కడితో ఊరుకున్నాడా అంటే, దైవం పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల ఎటువంటి అవగాహన లేని ఈ మనిషి ప్రెస్ మీట్ పెట్టి, స్వాములు 42 సార్లు వేసిన స్వామిని తప్పుపడుతున్నారు, స్వాముల్లో ఏదో కేటగిరీలు ఉంటాయంట కదా, సూపర్ స్వామి అంట కదా. ఏం మాటలు అసలు! హిందూ సాంప్రదాయాల పట్ల గురుస్వామిలు ఉంటారు, అయ్యప్ప స్వామి మాలు వేసుకున్న దాంట్లో అని కూడా ఇంగిత జ్ఞానం లేని ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుతాడని మనం ఎలా అనుకుంటాం? ఖచ్చితంగా మన ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడి తీరుతుంది, రక్షిస్తుంది కూడా. అలాగే గత ప్రభుత్వంలో ఈ లడ్డూ విషయంలో ఎవరైతే ఈ పాపంలో భాగమైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా మన ప్రభుత్వం శిక్షిస్తుంది.